అందరికీ నమస్కారము. మనము ఎవరైనా సరే ఈరోజు చాలామంది నన్ను అన్న డైరీ ఫామ్ నేను మెయింటెనెన్స్ చేయాలనుకుంటున్నా, ఒక 10 ఆవులు తెస్తే మనకు ఆ యొక్క పచ్చిగడ్డి అనేది ఎన్ని ఎకరాలు నాటుకుంటే సరిపోతుంది అని అంటారు. అందరికీ డైరీ ఫామ్ ప్రారంభించాలని అనుకునే వారికి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏమిటంటే, మనము ఒక 10 ఆవులకు మినిమము 1 ఎకరన్నర ఉంటే పచ్చిగడ్డి ఉంటే సరిపోతుంది. దాని తర్వాత మనకు చుట్టుపక్కల దొరుకుతున్నటువంటి ఎండు సొప్ప కొద్దిగా తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఆ ఎండు సొప్ప కూడా మనం ఏం చేయాలంటే ఒక దానికి మంచి దగ్గర పెట్టుకొని కింద బేస్ చేసుకొని బేస్ మీద పెట్టుకొని ఆ తర్వాత దానికి కప్పుకుంటే చాలా బాగుంటుంది. మనకు ఖరాబ్ కాకుండా ఉంటుంది, నల్లగా కాదు, సొప్ప కూడా చాలా బాగుంటుంది, చెదలు రాదు. అందువలన 10 ఆవులు డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు 1 ఎకరం ముందుగా పచ్చిగడ్డి నాటుకొని వాటికి అనుగుణంగా ఉన్నటువంటి ఒక షెడ్డు మనం ఖచ్చితంగా ముందు ఏర్పాటు చేసుకున్న తర్వాత గడ్డి మనకు కొయ్యటానికి కోత వచ్చే టైంలో మన ఆవులను తెచ్చుకొని ఆవులను కానీ బర్రెలను కానీ తెచ్చుకొని మనం డైరీ ఫామ్ ప్రారంభించినట్టయితే మనకు బాగుంటుంది. వారికి కూడా కొద్దిగా రిస్క్ అనేది కనిపించదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము సరిగా గడ్డి, ఎందుకంటే నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఎందుకంటే నేను మినిమం 15 ఏళ్ళ నుంచి ఈ యొక్క డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేస్తున్నాను. 15 ఏళ్ళల్లో నేను చాలా అనుభవించిన, ఎన్నో లాసులను అనుభవించిన, ఎన్నో ఇబ్బందులు పడ్డా. తర్వాత మనం ఒకటి తర్వాత ఒకటి కొంచెం మనకు వచ్చినటువంటి అనుభవాల దృష్ట్యా మనం దాన్ని సిస్టమేటిక్గా తీసుకురావడం జరిగింది. అందువలన మీరు ఎవరైనా సరే డైరీ ఫామ్ ప్రారంభించాలనుకుంటే ముందుగా అతల గడ్డి నాటుకోండి. ఆ తర్వాత మీరు మనకు ఒక షెడ్డు, వాటికి మంచిగా షెడ్డు ఏర్పాటు చేసుకున్న తర్వాత, తక్కువ ఖర్చుతోటి ఏర్పాటు చేసుకున్న తర్వాత 10 ఆవులు తెచ్చుకొని 10 బర్రెలు కానీ 10 ఆవులు కానీ తెచ్చుకొని డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేసుకుంటే బాగుంటుంది. వాటికి సొప్ప మాత్రం పచ్చి సొప్ప 1 ఎకరన్నర ఉంటే ఇంకా బాగుంటుంది. రెండో పాయింట్ ఏమిటంటే, మనకు ఎండు సొప్ప దొరికినప్పుడు ఆవులకు మనము ఈ బయట తెచ్చుకునే బదులు సైలేజ్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ యొక్క సైలేజ్ మనము కొద్దిగా యూజ్ చేసినట్టయితే మనకు ఆవుల యొక్క పాల దిగుబడి పెరుగుతుంది. మక్క అనేది ఖచ్చితంగా మనకు వేయకున్నా కూడా కంది చున్ని పత్తి కల్లి కొద్దిగా గోధుమ పౌడర్ మిక్సీ చేసుకున్నట్టయితే బాగుంటుంది. మనకు ఆవులు కూడా ఖరాబు కావు, బర్రెలు కూడా ఖరాబు కావు, పాలు కూడా అనుకూలమైనటువంటి రీతిలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఆవు కానీ బర్రె కానీ దృఢంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మనము ఆ యొక్క సైలేజ్ యూజ్ చేయడం వలన మనకు మినరల్ మిక్చర్ అనేది ఖచ్చితంగా వేయకున్నా కూడా మనకు ఇబ్బంది లేదు. కనుక సైలేజ్ యూజ్ చేసుకోండి. అదేవిధంగా కొద్దిగా మనము పచ్చిగడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు, మరీ ఎండాకాలం ఆవులకు మధ్యాహ్నం పూట మాత్రం ఖచ్చితంగా వాటర్ని తాపుకోవాలి. రోజుకు 3 టైమ్స్ ఆవులకు కానీ బర్రెలకు కానీ మనము నీళ్లు త్రాగించినట్టయితే అవి కూడా కరెక్టు పాలు అది ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆవులు బర్రెలు కూడా దృఢంగా ఉంటాయి. ఎలాంటి వాటికి రోగాల బారిన పడకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు ఆవులన్నీ మధ్యాహ్నం పూట నీళ్లు కొంతమంది తాపకపోవడం, షెడ్ కిందనే ఉంటున్నాయి కదా అని ఆలోచిస్తారు. అలా పెట్టుకోకండి. ఖచ్చితంగా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, ఇలా 3 టైమ్స్ మనము ఆవులకు బర్రెలకు కానీ నీళ్లు మాత్రం ఖచ్చితంగా మనము త్రాగించేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. దూళ్ళకు ఒక 2 నెలల తర్వాత, నెల తర్వాత దూళ్ళకు కూడా మనము